ఈ శోధనని జయించాలంటే దేవుని శక్తి బాగా అధికంగా కావాలి మనకి. వాడు ప్రకృతిలో ఈ వాయుమండల శక్తిగా వాడు తిరుగుతున్నాడు. దురాత్ముడు ఆటంకపరచగలడు సిగ్నల్స్ని కూడా. చక్కగా పనిచేసే ఫోన్లు సడన్గా ఆగిపోతాయి. చక్కగా అప్పటి వరకు వచ్చిన విద్యుత్ ప్రసారం ఆగిపోతుంటుంది. అప్పుడుగా ప్రకృతిలో బయట కూర్చొని చాలాసేపు మాట్లాడాను. ఆన్ అండ్ ఆఫ్లో ఉంటుంది, పర్వాలేదు, దేవుని చిత్తం. ఇక్కడ మనం ఆలోచన చేసి దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది ఒక పర్యాయం మనం చూద్దాము. దేవుని వాక్యము విశ్వాస జీవితంలో అవసరమైనటువంటి దేవుని వాత్సల్యము, దేవుని కృప, దేవుని నడిపింపు, దేవుని యొక్క సమకూర్చే విధానము, దేవుని యొక్క శాంతి సమాధానము, ఇవన్నిటినీ మనం దేవునితో సత్సంబంధాలతో జీవించడం వలన కూర్చుంటే ఆశీర్వాదం వస్తుంది. అవన్నీ మన పిచ్చి భ్రమలు. వాక్యములో ఏమున్నది మనం అదే చూడాలి. ఒక 7 విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం ఇలా వ్రాయబడి ఉన్నది. తనెందరూ అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమా పత్రికలో కూడా 10వ అధ్యాయం 9వ వచనములో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి తిరిగి లేపునని నీ హృదయమందు నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఆ విధంగా దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తి జీవితంలో దేవునితో ఏర్పడిన అనుబంధాన్ని బట్టి ప్రారంభం అవుతూ ఉంటుంది. రెండవదిగా, దేవుని యొక్క వాక్యానికి ఒక వ్యక్తి విధేయుడు అవ్వాలి. ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే పాత నిబంధనలో ఇది అందరూ చెప్తూ ఉంటారు, కానీ దానికి ముందు దేవునితో అనుబంధం ఏర్పడటం ఎలాగే ఇప్పుడు నేను చెప్పిన వచనాలు వాటిని ఆలోచన చేయరు. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయము 1-2 వచనాలలో బాబు ఎస్ బాబు కొంచెం చదవండి. ఇది పాత నిబంధనలో ఉన్నది. ద్వితీయోపదేశకాండం చెప్పాక గుర్తుందా వచనం? 28వ అధ్యాయము. అవును. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా నీవు శ్రద్ధగా అనుసరించి నడుచుకోనిన ఎడల. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అవును. చూశారండి దేవుని ప్రియ బిడ్డలారా, ద్వితీయోపదేశకాండంలో మనం ఇప్పుడే చదివాం 28వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏముంది చెప్పండి? నీ దేవుడైన యెహోవా నీవు, ఆగండి ఇక్కడ చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా, ఎవరో దేవుడు కాదు ఆయన, నీకు మొట్టమొదట ఆయన దేవుడై ఉన్నప్పుడు, ఆయనను నీవు అంగీకరించినప్పుడు, ఆయన కుమారుడి ద్వారా ఆయనతో సఖ్యత ఏర్పడినప్పుడు నీవు ఆ మాటను శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న మాట, ఆయన ఆజ్ఞలన్నిటిని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అంటే గట్టిగా సెలవిస్తున్నాడు. ఇక ఆజ్ఞ అంటే ఏంటి? అది ఫైనల్. దాన్ని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని ఉంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుని మాట అనుకుంటే దీవెనలు ఎట్టొస్తాయి? చాలా మంది అనుకుంటారు, ఏదో ప్రార్థనకి వెళ్ళాము, ఒక 1000 రూపాయలు కానుక పెట్టుకున్నాము, మన ఇంట్లో అన్నీ కలిసి రావాలి, మనకు ఒక కారు కావాలి, ఒక బంగ్లా కావాలి, మన భూమి బాగా పంటలు పండాలి, మన కాయ కష్టాలన్నీ కూడా దానికి తగిన ఫలం దేవుడి దగ్గర నుంచి రావాలని ఆశించడం తప్పులేదండి. ప్రతి ఒక్క వ్యక్తికి అట్టి ఆశ అవసరం. అయితే నేను 7 విషయాలు చెప్పాలనుకున్నాను. ఆ 7 విషయాల్లో మొట్టమొదటి దాంట్లో నేనేం చెప్పాను?
ప్రభు అయిన యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడుగా ఆయన బిడ్డగా నీవు అవ్వాలంటే నీలో విశ్వాసం ఉండాలి. అన్నిటికంటే ఇది మూలవాక్యము. ఇది తన్నెందరూ అంగీకరించిరో వారికి అందరికీ భూమి మీద నీవు ఫలానా వాడవైతేనేరా, నువ్వు ఫలానా వంశం వాడవైతేరా, ఫలానా యాజక వంశం అయితే నువ్వురా, అట్లా చెప్పట్లేదు దేవుడు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ప్రాథమికంగా ఇది దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. మోషే ద్వారా దేవుడు దీన్ని ఇచ్చారు. మొట్టమొదట మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల పక్షంగా గొప్ప కార్యాలు చేశారు. ఈ రోజున ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలుగా మనం అవడానికి కూడా యోహాను 1:12 తాను అందరూ అంగీకరించిరో వారికి అందరికీ అనగా మినహాయింపులు లేవు. కుల మతాలతో, వర్గాలతో, సంఘాలతో అసలు మనుషులు బుద్ధిహీనులై సంఘ విభేదాలు పెట్టుకుంటారు. దేవునికి సంఘ విభేదాలు లేవు. హల్లెలూయా. బాప్టిస్టులు అంటారు, క్యాథలిక్లు అంటారు, సిఎస్ఐ అంటారు, ఇంకా పెంతెకోస్తు అంటారు. ఇవన్నీ కూడా దేవుడు చూసేది అది కాదు. దేవుని పరిశుద్ధ లేఖనంలో ఆయన బయలుపరిచిన సత్యానికి ఎవరు కట్టుబడి ఉంటారో, ఎవరు నీతియుక్తంగా ఆయన వెంబడించడానికి ఆశ కలిగి ఉంటారో అట్టి వారి అందరినీ తన బిడ్డలుగా ఆయన చేర్చుకుంటారు. ఆయనకి ముఖాలను చూచి వారికి ప్రాధాన్యత ఇవ్వటం, మనుషుల్ని కొందరిని హెచ్చరించడం, కొందరిని తక్కువ చూపించడం అది లేదు దేవునికి. హల్లెలూయా. అందుకే మనమందరం పాపులమనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు దేవుడు పరిశుద్ధుడుగా అవ్వాలనే దేవునితో సహవాసం, అనుబంధం ఏర్పడితే దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తు రక్తము ద్వారా మన శుద్ధీకరించి తన యొక్క జీవగ్రంథంలో కుమారుడైన క్రీస్తు గొర్రెపిల్లలాగా వధించబడ్డాడు. ఆయన జీవగ్రంథంలో మన పేర్లు రాయబడాలంటే విశ్వాసం అన్నిటికంటే ముఖ్యమైనది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యము అనేటటువంటి వాస్తవాన్ని మనం చూస్తున్నాం. అందువల్ల విశ్వాసంతో ఆయన్ని అంగీకరించినట్లయితే మన అంతరంగంలో ఆయన చెప్పిన యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను తన ప్రియకుమారుడైన క్రీస్తును మృతులలో నుండి తిరిగి లేపునని మన హృదయంలో విశ్వసించిన ఎడల, నోటితో ఒప్పుకున్న ఎడల ఆయన ఇచ్చే అనుగ్రహము మనం పొందుతాం. ఇవి ప్రాథమికమైన మెట్లు. రెండవదిగా విధేయత కావాలని మనం చెప్పాను, ఇంత మునిపి చెప్పాను. విధేయత ఏంటా? విధేయత ఆయన నేడు మనకు ఆజ్ఞాపించిన ఈ విషయములన్నిటిలో కూడా ఆయన స్వరమును విని ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చిత్తమునకు కట్టుబడి పరలోకపు తండ్రి యొక్క చిత్తము పరలోకములో పరిశుద్ధ దూతల మధ్యలో ఎలా ఆయన నెరవేర్చుకుంటూ వారందరూ విధేయులైనకి సేవ చేస్తూ ఉన్నారు. అదే రీతిగా భూమి మీద ఉన్న మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన, తండ్రి పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్లు భూమి మీదను అది వదిలిపెడతాం. మరి కొంతమంది భూమి మీద నెరవేరకుండా ఎట్టా నెరవేరితేనే ఆశీర్వాదం వస్తుంది. పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం భూమి మీద తన కుమారుని చిత్తం ఒకటే ఉన్నది కనుక కుమారుడు నేర్పిన ప్రార్థన తను వెంబడిస్తున్న తన శిష్యులందరకు, మనం వాస్తవానికి శిష్యులము. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఫాలోవింగ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారి అడుగుజాడల్లో నడవలసిన వారం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ రోజున నీతి రావాలంటే ఒక వ్యక్తికి అబ్రహాము వలె దేవుని నమ్మాలి, ఆయన వెంబడించాలి, ఆయన ఆజ్ఞకు లోబడాలి, ఆయన హృదయపూర్వకంగా ప్రేమించాలి. అంతేకాకుండా ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, ఏం చదువుకున్నాము? నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. వినాలండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగుతుంది. క్రీస్తు ప్రభు చేసిన బలి అర్పణను గుర్చి సత్యాన్ని తెలుసుకొని ఆయన ఏ పాపం లేనివాడని, నరుడై వచ్చిన దేవుడని, ఆత్మస్వరూపి అయిన వాడని, అనాది కాలం నుండి ఆయన లేకుండా కలిగినది ఏది భూమి మీద కలగలేదని, భూమి ఆయనదని, ఆకాశం ఆయనదని, సముద్రం ఆయనదని, కోట్ల కొలది దేవదూత గణములు ఆయన్ని స్తుతిస్తున్నాయని, సేవ చేస్తున్నారని, భూమి మీద ఉన్న సమస్త మానవ కోటి రక్షణ కొరకే ఆయన మనుషుడుగా అవతరించి మనుషులందరికీ సహాయం చేయగోరి తండ్రి అయిన ప్రేమను రుజువుపరచగోరి భూమి మీద తన చిత్తమును నెరవేర్చడం కొరకై 33 సంవత్సరాల యవ్వన ప్రాయములో తన అమూల్యమైన రక్తమును తండ్రి అయిన దేవునికి ప్రీతికరమైన ఒక అర్పణను అర్పించి అందరి పక్షమున తాను ఏ తప్పు చేయలేదు, ఎన్నడూ ఏ దోషము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు.
ఆయన పాపమును చూసి లక్ష్య పెట్టేవాడు కాదు. అపితులతో ఆయన సహవాసం కోరుకునేవాడు గాని పరిశుద్ధులుగా చేసుకొని ఆ పరిశుద్ధులు తనకు లోబడుతూ ఉండగా అనుదినము తన వెంబడించే తన బిడ్డల ద్వారా ఆయన మహిమ పొందాలని, తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చాలని ఇలాగున భూమి మీద ఉన్న మనుషులకు తాను ఆజ్ఞాపించి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన మనకు విధేయత అవసరమైనది. యాకోబు పత్రికలో ఒకసారి కొత్త నిబంధనలో కూడా చూసినట్లయితే 1వ అధ్యాయం 25వ వచనంలో మీరు ఏమని చెప్తుంది అక్కడ దేవుని వాక్యము? యేసుబాబు గారు ఒక్క మాట తీయ్యా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఎంత చెప్పాను ఇప్పుడు నేను? 1 అది తీయండి. అయితే స్వాతంత్రము నిత్యు సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చెయ్యువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. 25వ వచనం అంతేగా. అయితే స్వాతంత్ర్యము నిత్యు సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక. వాడు విని మరచువాడు కాక. దేవుని వాక్యం వింటారు కానీ ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టేవారుగా ఉన్నారు అనేకులు. దేవుని వాక్యమును వినాలి, విని విశ్వసించాలి, విన్న ప్రకారము చేయాలి. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మరచువాడు కాక. ఆ రోజున విన్నదే ఎవరో? లోతు భార్య. భయంకరమైన శిక్ష వస్తుంది, పట్టణం మీద ఆవములేస్తా ఉన్నది, భయంకరమైన అగ్ని దిగి వస్తూ ఉన్నది, అగ్ని గంధకములు కురుస్తూనే ఆకాశం నుండి దేవుని ఉగ్రత. అమ్మా జాగ్రత్తగా మీరు వెళ్లి చెప్పిన కాడికి వెళ్లి చేరుకోండి, క్షేమంగా ఉంటాయి, వెనక్కి తిరిగి చూడొద్దని దేవుడు చెప్పారు. హల్లెలూయా. దేవదూతలను పంపాడు, వారి బలవంత నీతిమంతుడైన యోబు కాదు, క్షమించండి, నీతిమంతుడైన లోతే కదా. మరి లోతు తడవు చేశాడు. మా కొద్దిగా తడవు చేసే అలవాటు ఉంది. బయలుదేరి అప్పటికప్పుడు అర్ధగంట దాకా అది ఎత్తుక్కోవటం, అది ఉందా లేదా కన్ఫ్యూజన్ అనమాట. నాకు కానీ మా ఇంట్లో చాలా మందికి అది అలవాటు ఉంది. మరి అలా మనం తడవు చేసే అలవాటు మానవులకు హద్దు అలవాటైంది. ఆయన తడవు చేస్తా ఉన్నాడు, భార్య వామ్మో వామ్మని గుండె బాదుకుంటుంది. మన కట్టిన బిల్డింగ్లు ఏమైపోయినాయి, మనం కొన్న భూమి ఏం కావాలి, మన పిల్లలకు మంచి సంబంధాలు చూసాము, వారి సంగతి ఏంటి, వారి భవిష్యత్తు ఏంటి నాయన, వామ్మో తండ్రి ఇదేంటి నాయన అని ఎడుతూనే ఉంది. అమ్మ మీరు వెనక్కి తిరిగి చూడకుండా జాగ్రత్తగా వెళ్ళిపోండి, వెనక్కి జరిగే చూడకూడదు, వెనుకున్న వాటిని మర్చిపోండి, యేసయ్యలో క్రొత్త జీవితం ప్రారంభించలేని ప్రభువు చెప్పినట్టు, పౌలు గారు హెచ్చరించినట్లు వెనుకున్న వాటిని మర్చిపోవాలి. తవ్వుకుంటూ కూర్చుంటే వెనక లాభం ఎన్నో ఉంటాయి. అవన్నీ మనకి ఇప్పుడు సంబంధమే లేనటువంటి విషయాలు. హల్లెలూయా. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమము ఏంటో తెలుసా? ఇంగ్లీష్ లో ఏమని ఉందంటే, బట్ హూసో లుకెట్ into the perfect law of liberty and continueth therein, he being not a forgetful hearer but a doer of the work, this man shall be blessed in his deed. తన పనులలో ఇట్టి వ్యక్తి మరిచిపోకుండా వినువాడై, విశ్వసించువాడై, లోబడివాడై, దేవుని వెంబడించువాడై, ఘనపరచువాడై, దేవునినే సమస్తముగా ఎంచుకున్నవాడై, దేవుని చిత్తము నెరవేర్చుటే నాకు అన్నము పానము అని ఏ వ్యక్తి అయితే హల్లెలూయా తలంచుకుంటాడో ఆ వ్యక్తులే ఈ భూమి మీద దేవుని మహిమపరిచే అవకాశం ఉన్నది. అన్ని మనం వేషాలు వేసుకొని కడుపులో ఎన్నో ఉద్దేశాలు పెట్టుకొని ఆశలు తీరక దేవుని వెంబడించాలా వద్దని ద్విమనస్కత దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. చాలా మంది లోకస్తులు రెండు మనసులో రెండు పడవల మధ్యలో అడుగు వేసేవారుగా ఉంటున్నారు ప్రియులారా. కనుక ఈ విషయాలు బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. మొట్టమొదటి ఏం చెప్పాను నేను? విశ్వాసంతో తండ్రి అయిన దేవుని పిల్లలలో కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా చేర్చబడాలి. ఆ తర్వాత రెండవదిగా విధేయత చూపాలని చెప్పాను. మూడవదిగా పరిశుద్ధతలోను నీతిలోను మనము ఆయన్ని
ఆయనలో సాగిపోవాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఎలా అది? పరిశుద్ధమైన జీవితాలు జీవించే వారిని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూసినట్టయితే మీరు కీర్తన గ్రంథం 24వ అధ్యాయము 3 నుండి 5వ వచనంలో చూసినట్లయితే, కీర్తనలో 24:3 నుండి 5, కీర్తన గ్రంథము తీశారయ్యా 24:3. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఒక్క క్షణం చూస్తున్నాను నేను కూడా. పాత నిబంధనలు కీర్తనలు, హల్లెలూయా, చదవయ్యా. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయో, కపటముగా ప్రమాణం చేయకయో, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. అసలు యెహోవా పర్వతం అంటే ఏంటది? ఏముందాడా పర్వతం మీద? పర్వతం మీద పరిశుద్ధుడైన దేవుని సన్నిధి ఉన్నది. హల్లెలూయా. ఆయన మందిరం నిర్మించబడింది. ఆయన పరిశుద్ధ మందిరానికి ఎక్కి వెళ్ళాలా, దిగటానికి లేదు, దిగే మెట్లు లేవు, ఎక్కటానికి మెట్లు ఉన్నాయి. హల్లెలూయా చెబుదాం, చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఈ దేవుడు మహిమ కలిగిన వాడు. ఆ మార్గాలు తెలుసుకోక జనాలు 100 సంవత్సరాలుగా చదువుతూనే ఉన్నారు. దేవుని వాక్యం గ్రహించుకునే శక్తి లేకుండా సాతానుడు ఒక్కొక్కడి మనసుకు ఒక మబ్బు కల్పిస్తా ఉన్నాడు. యెహోవా మందిరం ఎక్కడుంది? ఎత్తైన ప్రదేశంలో సియోను కొండ మీద కట్టబడింది. హల్లెలూయా. పర్వతముల మీద నిర్మించబడింది. పరిశుద్ధుడైన దేవుని యొక్క ఆజ్ఞలు ఎక్కడ ఇవ్వబడినాయి? హోరేబు పర్వతం మీదనే కదా ఇవ్వబడింది. మరి దేవుడు మోషే ఎక్కి వెళ్ళవలసి వచ్చింది దేవుని వద్ద నుండి తెచ్చుకోవటానికి. దేవుడిచ్చిన ఆదేశాన్ని శిరసావహించాలంటే ప్రజలు ఓర్పుతో, సహనంతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు తన దాసుల ద్వారా తాను నియమించుకున్న దైవజనుడైన మోషే ద్వారా దేవుడు ఏమి సెలవిచ్చాడు, ఆ విషయాన్ని నేర్చుకునే ఓర్పు లేదు, సహనం లేదు. ఆయన వచ్చేలోగా మళ్ళీ వారు దురాలోచన చేసి ఆయన అన్నయ్య అయిన అహరోను అక్కడ ఉంటుండగా అతన్ని వేధించి బాధించి, అప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఏం చేయాలో తోచక తమ్ముడు వచ్చిన తర్వాత సరిచేద్దాం, దాసుడు వచ్చిన తర్వాత మాట్లాడదాం అనుకొని మీ దగ్గర ఉన్న బంగారం వెండి తెమ్మంటే వాళ్ళందరూ ఒత్తిడి చేశారు. అనేక దేవతలు విగ్రహాలు, ఆ యొక్క ఎద్దు బొమ్మని, అదే ఏమంటారు, ఒక దూడ బొమ్మని, దూడ పెరిగి ఎద్దయింది, బంగారపు దూడ ఒకటి చేసుకుని దాని చుట్టూ నువ్వే మా దేవుడు అంటున్నారు. బుద్ధి ఉందా వారికి? లేదా? బుద్ధిహీనులైనటువంటి దేవుని ప్రజలు శాపగ్రస్తులైపోయారు. దేవుని ప్రజలు అని చెప్పుకోవటం కాదు, విధేయులైన వారే దేవుని ప్రజలు, పరిశుద్ధులైన దేవుని వెంబడించేవారే దేవుని ప్రజలు. హల్లెలూయా చెబుదాం. వ్యర్థమైన దాని, చూడండి దేవుని వాక్యం 3వ వచనం తర్వాత 4 ఏం చెప్తుంది? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే దేవునికి ఇష్టమైన వాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మీరు ఎక్కడుండైనా వినవచ్చు. ఇటీవల ఒక సహోదరుడు, ఒక తమ్ముడు అడిగాడు, నేను మాట్లాడేటప్పుడు దేవుని వాక్యం ఆత్మ ప్రేరణతో నేను చేస్తాను, ఇక్కడ ఒళ్ళు మనం అలిసిపోయి పడుకోవటం అలవాటు, పెద్దోళ్ళమైన మేము, కొంచెం వయసు పెద్ద అయింది కనుక నేను ఆ పని చేస్తా ఉంటే దేవుడు పట్టుకొని నువ్వు లేచి వెళ్ళి దేవుని వాక్యం చెప్పమంటే ఎవరు లేకపోయినా కూడా, ఇప్పుడు ఇక్కడ అంటే దైవజనులు మీరందరూ కలిసి పని చేస్తున్నాం, మీరు ఉన్నారు కాబట్టే చెప్తానా నేను, లేకపోతే లేదా? ప్రయాణంలో ఉన్నా కూడా దేవుని వాక్యాన్ని హత్తుకొని ఆయన సేవ చేస్తూ ఉన్నాను. ఇది నా సేవ, దేవుడు నాకు అప్పగించిన పని. స్థానిక సంఘంలో ఇక్కడ దేవుని ప్రజలు కొద్దిమంది ఉన్నా వారిలో ఒంటరి అయిన వాడు బహుబలమైన జనమగుననే విషయం నాకు తెలుసు కనుక ఒకనొక రోజున కావాలంటే స్వాస్థ్యంగా దేవుడు జనములను భూమికి దిగంతముల వరకు సొత్తుగా భూమిని ఇస్తాడు, జనములను ఇస్తాడు. ఆ విధమైన ఆశీర్వాదకరమైన దేవుని వాగ్దానములను జ్ఞాపకం చేసుకొని ఇదిగో దేవుని వాక్యం చెప్తున్న రీతిగా నడుచుకోవాలనేటువంటి ఆశ, నిరంతర వాక్య ధ్యానంతో దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నది, నువ్వు దేవునిలో వర్ధిల్లాలంటే, దేవుని చిత్తం తెలుసుకోవాలంటే దేవుని పరిశుద్ధ లేఖనము
దివారాత్రములు దాన్ని ధ్యానిస్తున్నామా? మనం దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవటం అలవాటు అయిపోయింది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపవిత్రులు కూర్చుని చోటను కూర్చుండగా. అపవిత్రులు అంటే దేవుని నమ్మని వారే అపవిత్రులు, విశ్వాసం లేని వారు అయోగ్యులు. లోకస్తులు మట్టిని నమ్ముకున్నవారు, వారు భూమిని నమ్ముకున్నవారు పైకి చూడరు, వారి నేత్రములు పైన దేవుని వైపు లేవు. వారి దృష్టి, వారి ఆకర్షణ, వారి ఆలోచన పచ్చని చేలు కావాలా, చెట్లు కావాలా, మరి మంచి మంచి బండ్లు కావాలా, ట్రాక్టర్లు కావాలా, వ్యవసాయం కావాలా, భూములు కావాలి. దేవుడు మాత్రం వద్దు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక హెచ్చరికపూర్వకంగా, ఒక దైవజనుడిగా, దేవుని రాజ్యము తరపున నియమించబడిన ఆయన దినదాసుడుగా ఈ ఆధునిక కాలంలో ఆయన నాకు తన పౌరుషాన్ని, తన కృపని, తనను గూర్చి ఆలోచించే మనస్సును, ఏది అశాశ్వతమైందని నాకు తెలియజెప్పేశాడు. కనుక నాకు కూడా కొద్ది భూమి ఉండేది, విలువైన భూమి, దాన్ని అమ్మేశాను. దేవుని పరిచర్యలోను, వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడంలోనూ చూశాను. విలువైన భూమిని ఒక వ్యక్తి మాతో అమ్మించి మా గృహ నిర్మాణం చేస్తూ కూడా అతను అపనమ్మకస్తుడై ఉన్నందువల్ల అతడు ఎందుకో అకాల మరణానికి గురయ్యాడు. అతని గురించి అనుకోవటం కూడా తప్పు. విషయం చెప్తా ఉన్నా, భూమిని ఆయన మనకి ఇస్తాడండి. కావాలంటే కావలసినన్ని ఎకరాలు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ఏమన్నా భేదవాడా? వాగ్దానం చేసి నెరవేర్చని వాడా? వ్యర్థమైన దాని ఎందుకు మనసు పెట్టొద్దు అంటున్నాడు. వ్యర్థమైనది ఏది? లోకంలో రాజకీయం వ్యర్థమైనది. రాష్ట్రాలు, రాజ్యాలు ఆయన చెప్పు చేతుల్లో ఉన్నాయి. తెలియకునో తెలుసో వారు తప్పు చేస్తుంటే దేవుడు టప్పీమని ఒక దెబ్బ కొట్టి వారిని హెచ్చరిక చేసి, నేనే సింహాసనం మీద, మీరు కాదురా, మీరు వ్యర్థులు, మీరు మనుషులు, మీరు అంతలో కనబడతారు, అంతలో మాయమైపోతారు. నేను యుగాలు నా సింహాసనాన్ని స్థాపించుకున్న వాడిని, నేనే దేవుడన్నాను. నా వెనక ఎవడూ లేడు, నా ముందు ఎవడూ రాడు. నా చుట్టూ నా పరిశుద్ధులైన దేవదూతలు నాకు సేవ చేస్తూ ఉన్నారు. నా పరిశుద్ధతను వచ్చి పాటలు పాడుతూ నన్ను కీర్తిస్తూ ఉన్నారు. మీరు కూడా లోబడండి అని దేవుడు చెప్తున్నాడు తప్ప, మీరు వ్యర్థమైన దాన్ని పట్టుకొని దేవులాడండి అయ్యా. భూమి మీద దారి లేని డొంకలాగా ఉన్న ప్రదేశాల్లో, రాళ్ల తుప్పల్లో, మార్గంలో నువ్వేదో దారి చేసుకుని వెళదాంలే, అట్టో కట్ట పైకి ఎక్కుదాంలే, గుట్ట అంటే నువ్వు ఎక్కలేవు, కొండని ఎక్కలేవు, పాకలేవు. దేవుని సహాయం కావాలి. కాబట్టి వ్యర్థమైన దాని ఏదో మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు. నిర్దోషమైన చేతులు ఎలా వస్తాయి? ఇతరుల మోసం చేయకూడదు, ఇతరులవి ఏవి ఎత్తుకొచ్చి దొంగతనం ఈ చేతులతో చేయకూడదు, దొంగ సంతకాలు పెట్టకూడదు, దొంగ బ్రతకూడదు. చాలా మంది అందుకే కదా అన్యజనులు అయిన వారు, దేవుని ఇంకా తెలుసుకోని మనుషులు, వారు దేవుని ప్రజలనే సంగతి మనం గుర్తుపట్టాలి. వారి ద్వారానే హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఎవరో అన్యజనులు, వారు ఎవరో ఏదో అన్నారు, వాళ్ళని పట్టుకొని దేవులు ఆడుకుంటా సేవ చేయాల్సిన వాళ్ళు వాళ్ళని పట్టుకొని వాళ్ళెమ్మడబడి వాళ్ళ మాటలనే పట్టుకుని, అది వేదాంతం. అదేమన్నా వారు తెలుసో తెలియకో తప్పు మాటలు మాట్లాడారు. దాన్ని అదే పనిగా హైలైట్ చేసుకుంటా క్రైస్తవ సంఘాల్లో అదే పని పాట లేని పనికి మన వ్యక్తులుగా మనం ఎందుకు తయారవ్వాలి? దానివల్ల ఏమన్నా 10 మంది రక్షణ పొందుతారా? వాదించావనుకో ఒక వ్యక్తికి వ్యతిరేకంగా, నువ్వు గెలిచావని నువ్వు అనుకున్నావు అనుకో, నీకు కలిగేది సునకానందం తప్ప దేవునిదే జయం. హల్లెలూయా. ఎన్నటికి దేవుడే జయము పొందువాడై ఉన్నాడు. సోషల్ మీడియాలో వాళ్ళు ఎక్కడ చూసినా పరిశుద్ధమైన దేవుని వాక్యంను చెప్పడానికి ఆసక్తి కలిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరో ఒక వ్యక్తిని పట్టుకోవడం, అతను ఏమంటే పలానా వాళ్ళు ఉన్నారు, పలానా హత్య చేశారు, పలానా చేశారు, పలానా ఎత్తుకొచ్చారు, పలానా దొంగ బ్రతుకుతున్నారు, పలానా దేవుడిని ద్వేషించారు, అవన్నీ నీకెందుకయ్యా? దేవుడు చెవిటోడా? ఎవరైనా అవాచ్యమైన వాటిని పలికితే నోటితో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎవరైనా అవిధేయతతో జీవించితే తీర్పు తీర్చే విధానం ఎవరిలో ఉంది? యేసయ్యలో ఉంది కదా. పరిశుద్ధుడైన దేవుడని నువ్వు నమ్మినప్పుడు ఆయన సేవ చేయాలా. ఇతరుల గురించి, ఇతర విషయాల గురించి, ఇతర ఆచారాలు, వ్యవహారాల గురించి మనకు అనవసరం. ఒకవేళ మనం పొరపాటున ఏదైనా ఒక క్షణంలో ఆలోచించినా దాన్ని వదిలిపెట్టేసి, అయ్యో ప్రభువా, మాకు అప్పగించిన పని అది కాదు కదా అని మనం తెలుసుకోవాలి. అందుకనే 24వ అధ్యాయం కీర్తనలు 5వ వచనంలో, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. 6వ వచనంలో ఇలా ఉంది, ఆయనను ఆశ్రయించేవారు ఓ యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే దేవుని పొందేవారే. కనుక దేవుని ప్రియ బిడ్డలారా,
దేవుని నమ్ముకున్న వారే దేవుని ప్రియబిడ్డలు. కులాలు మతాలు లేవు, క్రైస్తవ్యములు ఇవన్నీ అసహ్యం, దేవుని చిత్తానికి వ్యతిరేకం. భూమి మీద ఉన్న సమస్త మానవ కోటి ఆదాము అనే మొట్టమొదటి మానవుడి నుండి వచ్చిన వారే. ఆ తదనంతర కాలంలో 6వ అధ్యాయం ఆది కాండములో బైబిల్లో చూసినట్లయితే మానవుల చెడుతనము భూమి మీద వ్యాపించినందువల్ల దేవుని ఉగ్రత రగిలి మనుషులందరినీ నశింపజేయవలన ఆయన తట్టుకోలేక ఇంత అపవిత్రత, ఇంత కాముకత్వము, ఇంత ద్వేషము, ఒకరినొకరు అసహించుకోవటం, ఒకరినొకరు దెప్పిపొడుచుకోవటం, ఒకరి మీద ఒకరు పడి హత్యలు, మానభంగాలు, పాతకమైన పనులు. అయితే దేవుడు కృప కలిగిన వాడు. ఆ జన్మలలోనే దేవుని వెంబడించే నీతి పరుడైన ఒక నీతి అంటే అక్కడది దేవుడు నమ్ముకోవడమే నీతి. అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడిను. దేవుడు నమ్ముకున్నవాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు ఎప్పటికి కూడా. మనం దేవుడు నమ్ముకుంటే మనం నీతిమంతులమే. దేవుడు ధర్మశాస్త్రం ఏంటో తెలుసుకోవాలని ప్రయాసపడతాము. ఆయన వెంబడించడానికి ఆయన మార్గాలు, ఆయన అడుగుజాడలు ఎలా ఉంటాయి వాటిని వెంబడిస్తూ ఉంటాం. కనుక ఒక వాక్యం తీసుకుంటేనే ఎన్ని విషయాలు నేను చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చారు తన ఆత్మ ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక చెప్పవలసి వస్తే లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి దేవుని వాక్యం. అందుకే రోజు చదవాలి. ఒక్కసారి అయ్యగారు ఒక 3 విషయాలు చెప్పండి, టైం లేదయ్యా. నీకు టైం ఎక్కడ ఉంటుంది? నువ్వు పొలంలోకి పోవాలా? నీకు టైం ఎక్కడ ఉంటుంది? నీ పిల్ల పెళ్లి గురించి ఆలోచన చేయాలి. నీ చదువు సాధించల గురించి, నీ పిల్లల గురించి అవన్నీ చేస్తే తప్పని అంటున్నాడా దేవుడు? అనడం లేదే. సమయం దేవుని కేటాయించవయ్యా. నువ్వు అన్నం ఎలా తింటున్నావో, ఆహారం భుజించితేనే తప్ప శరీరానికి ఆరోగ్యం ఉండదు, బలం ఉండదు. బలం లేనిది మనిషి పడిపోతాడు. దేవునికి సమయం కేటాయించుకోవాలి. సమయం ఇచ్చింది ఎవరు? దేవుడే. మన జీవం పోసింది ఎవరు? దేవుడే. జీవిత దినాలు పొడిగించేది ఎవరు? దేవుడే. మన ఒంట్లో జ్వరం తగిలితే స్వస్థపరచాల్సింది ఎవరు? డాక్టర్ కానే కాదు. డాక్టర్లు ఒట్టి సహాయం చేస్తారు, కొద్దిగా పలానా మందు వాడుకొని ఆయన. కొంతమంది స్వార్థపరులైన డాక్టర్లు అదే పనికి మందులు రాసి 20 రకాల మందులు రాసేసరి కాడు ఆ మందులకి వాడు చచ్చిపోతాడు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యము మనకు దేవునితో మన యొక్క నిరంతర సంబంధాన్ని కొనసాగించుకోవడానికి, మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, దేవుని చిత్తాన్ని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోనే దేవుడు బయలుపరిచాడు. ఇందులో మాటలు ఒక పొల్లైన సునయైన తప్పిపోయినటువంటి, ఇందులో ప్రతి ఒక్కరికి ఆయన చాలిన దేవుడు. సమస్త లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఒక్క హిందువుల్ని, క్రైస్తవుల్ని, ముస్లింలని కాదు. భూమి మీద వారికి తెలియని మతాలు ఎన్నో ఉన్నాయి, పేర్లు. ఆఫ్రికా దేశం వెళ్తే అక్కడ ఎన్నో రకాల మతాలు. మరి నేపాల్, భూటాను, సిక్కిం ఆ ప్రాంతాల్లో విచిత్రమైన ఆచారాలు, వ్యవహారాలు. అటవిక ప్రాంతంలో ఉండే ప్రజలు వారు ఎన్నో విచిత్రమైన అమెజాన్ అడవుల్లో ఎన్నెన్నో ఉన్నాయండి. మనం లోకాన్ని విస్తృతంగా అధ్యయనం చేయకుండా, దాని గురించి తెలుసుకోకుండా, సమాచారం లేకుండా ఏదో గుడ్డేదో చేలోబడ్డట్టు వెళితే ఎట్లా? సత్యం తెలవాలంటే, నిజదేవుడు ఎరగాలంటే, ఆ దేవుని వెంబడించాలంటే ఆయన పరిశుద్ధమైన లేఖనము, తన చిత్తం అంతా, తన ప్రేమనంతా, తన ప్రణాళికనంతా బయలుపరిచిన పరిశుద్ధ లేఖనం తప్ప నీకు నాకు ఆధారమే లేదు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది కొత్త నిబంధనలో 5వ అధ్యాయం 8వ వచనం మత్తయి సువార్తలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని ఉంది. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట. ఎవరన్నా చదువుతున్నామా, ఆలోచిస్తున్నామా? అయ్యగారులుగా ఉన్నవాళ్ళు కూడా, దైవజనులుగా ఉన్నవారు కూడా ఎక్కువ ధ్యానించకపోవడం వల్ల పటిష్టమైన దేవుని శక్తివంతమైన ఆయన వాక్యపు లోతులు తెలుసుకోలేకపోతున్నారు. ఎవరో రాసిన గ్రంథాల్లో ఎవరో చెప్పిన మాటలే శిరోధార్యంగా మాట్లాడే, ఫలానా ఈ సిద్ధాంతం చెప్పాడు. ఎవడికి కావాలి నీ సిద్ధాంతం? బైబిలే సిద్ధాంతం. హల్లెలూయా! ఆ బైబిల్లో ఉన్న సిద్ధాంతాన్ని క్రమమైన రీతిలో అర్థం చేసుకుని రాసిన వారే డాక్టర్స్, ఉపదేశించిన దైవజనులు. వారందరూ నిరాకరిస్తున్నానా? నేను కాదు. నాకు వారందరూ గౌరవం. వారు పెద్దలు చెప్పిన మంచి మాట. పెద్దల మాట పెరుగు సద్దన్నం మూట అంటారు. ఆకలితో అలవాటించి సాగకుండా ఒక వ్యక్తి పోషించబడటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, తన పని తాను కొనసాగించుకోవటానికి ఒక రైతు పొలానికి పెరుగన్నం కట్టుకెళ్తాడు. హల్లెలూయా! కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య విధానంలో కూడా దేవుని సజీవమైన వాక్యాన్ని, బైబిల్ రుణాంశాలు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా నుండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు మనిషిని యొక్క హృదయమును, తలంపులను, ఆలోచన శోధించే పరిశుద్ధ వాక్యము ఈ రోజున కావాలి. ఇది నీలో ఉంటే, ఇది నీ చేతిలో ఉంటే కాదు, నీ హృదయంలో ఉండాలి. నిరంతరం చదువుతూ ఉంటే నీ నేత్రాలతో దాన్ని చూచి, పరిశీలించి, చదివి
ఒక పెన్నుతో దాన్ని పాయింట్ చేసుకొని ఒక నోట్ చేసుకొని అండర్లైన్ చేసుకొని అది ఏం చెప్తుందో ఆలోచించి పదే పదే వాటిపైన ధ్యానం చేసిన బిడ్డలు ఎప్పుడు కూడా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, దైవ చిత్తాన్ని ఎరిగిన వారుగా, దేవుని వెంబడించేవారుగా, దేవుని యొద్ద మంచి సాక్ష్యము పొందేవారుగా, దేవుడు గుర్తించేవారుగా వారు ఉంటారు. అందుకని నేను ఎంతసేపు సమయం తీసుకొని ఈ మాటలు చెప్తున్నాను. నాకు పడుకోవాలనే ఉంటుంది. 67 ఏళ్ళు నాకు బీపీ, షుగరు, ఎన్నో భయంకరమైన వ్యాధుల్లో ఒకసారి స్ట్రోక్ వస్తే దేవుడు అదే పూట ఆ గంటలోనే నన్ను లేపారు. హల్లెలూయా. ఆ ఆసుపత్రి డాక్టర్ గారు నా డబ్బు ఎట్టాగో కావాలనుకున్నాడు, వారం ఉండాలని పెట్టాడు పట్టుదలగా. ఇక మా వాళ్ళందరూ ఒత్తిడి చేశారు, ఉండయా దానికి డబ్బులు లేవు నాయన ఎట్టాని మొత్తుకుంటా ఉంటే నేను ఏసయ్య నాకు బహు దూరం నుండి స్నేహితుల ద్వారా నేను ఎప్పుడో వెళ్ళి నా సాక్ష్యం పంచుకున్న ఒక స్థలంలో ఆ వ్యక్తి వారు ఒక 80,000 రూపాయలు నాకు పంపటం వల్ల ఆ రోజున బిల్లు కట్టుకొని బయటపడ్డా. దేవుని ప్రియబిడ్డలారా, ఎందుకు చెబుతున్నాను? నా వ్యక్తిగతంగా దేవుని శక్తిని అనుభవించకుండా, ఆయన ఆశీర్వాదాన్ని పొందకుండా, ఆయన అధికారాన్ని పొందకుండా, ఆయన ఆదేశాన్ని బట్టి నడవకుండా నేను ఇన్నేళ్ళు ఈ సేవలో లేను. నేను ఎప్పుడో నన్ను అందరూ ద్వేషించారు. సొంత వారు బయట వారు అనే ఉండదు. లోకం ఇది. లోకంలో ఎవడన్నా పచ్చగా ఉంటే వాడిని పడేయాలని, ఆ పచ్చని చెట్టును లాగేయాలని, పారేయాలని, కోయాలని, కొట్టేయాలని చెట్టుని పడవేస్తారు. అది మామూలే, అది మానవ స్వభావం. అందుకని అందులో పడేసిన వాళ్ళలో అది వాడు మావాడే ఉండు. బైబిల్లో చూస్తే అన్నదమ్ములు పోట్లాట్లు ఎందుకు వచ్చినాయి? గంభీరమైన యుద్ధాలు ఎందుకు జరిగినాయి? అధికారం కోసం, పట్టు కోసం, పెత్తనం కోసం. దేవుని ప్రియ బిడ్డలారా, ఇవన్నీ కూడా మనకు అనవసరం. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం పోయిన వాడు ధన్యుడు. అసూయతో సొంత మన వెంగిలి పాలు తాగిన మన తమ్ముళ్ళు అక్రమంగా మాట్లాడతారు. వారు మన కుటుంబాలని మనం ఎంతో ప్రేమతో మనం చూసుకుంటుంటే వారే మనకి కాలుకి ఏదో వేసేయాలి, బంధం వేయాలి, లాగేయాలా, 10 మందిలో రహస్యంగా చెడు సమాచారాన్ని ప్రచారం చేయాలి. అందరూ మమ్మల్ని మంచోళ్ళు అనుకోవాలా, వాళ్ళని చెడు వాళ్ళు అనుకోవాలా. ఇదే వైఖరి చాలా మందికి ఉన్నది. అది లేని వారు ధన్యులగుదురుగాక. హల్లెలూయా. అది నాకు లేదని నేను నిర్ద్వందంగా ప్రకటిస్తూ, ఎవరైనా అంటే క్షణికమైన కోపం వచ్చి ఒకవేళ కఠినంగా 1-2 నిమిషాలు మాట్లాడినా మరి వెంటనే దేవుడు అది నీ పని కాదు కదా, అది నేను చూసుకుంటా కదా, నీకెందుకు, నీ పని నువ్వు చేసుకో, నీ పని నువ్వు చేసుకో, నా పరిచర్య నీకు అప్పగించాను, అది చేసుకో. ఆ పరిచర్యలో విధానాలు నీకు నేర్పిస్తున్నాను, బైబిల్ నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. నా ఆత్మతో నిన్ను నింపాను, నా పరిశుద్ధాత్మ వల్లనే నీవు ఉండాలి తప్ప అపవిత్రమైన దురాత్మకు సంబంధించిన తలంపులు, ఆలోచనలు, అభ్యాసాలు ఈ లోకంలో ఉన్న చెడిపోయేవి, పడిపోయేవి, నాశనానికి నడిపించేవి నీకు వద్దు అని దేవుడు తెలియజేయగా నేను వాక్యం పైన పూర్ణంగా ఆధారపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన భక్తుడువా దిగొచ్చావంటే నేను అలా చెప్పట్లేదండి. ఆయన నమ్ముకున్న వారు అందరూ ఆయన దృష్టిలో భక్తులే, విశ్వసించిన వారు ఆయన బిడ్డలే. ఆ బిడ్డల జాబితాలో మనం ఉన్నాం. అది మనం సంతోషపడాల్సింది. నాకు అతిశయం లేదు, నాకు గర్వం వద్దు. నేను అంత పనికిమాలిన వ్యక్తి భూమి మీద లేడు. అయినా ప్రభువు నన్ను పట్టుకొని పరిశుద్ధమైన తన మార్గంలో అభిషేకించి నాకు అప్పగించిన పనినే నేను చేస్తున్నా. ఇష్టపడి నేను సేవకు రాలేదండి. దేవుని వ్యతిరేకించిన వాడిని, తల్లిదండ్రులను ధిక్కరించిన వాడిని, పెద్దలను చిన్నలను త్రోలనాడిన వాడిని, అటువంటి అయోగ్యుడైన పశుప్రాయుడు అయిన నన్ను నా ప్రభువు తన దాసుడుగా నియమించుకున్నారు కనుక ఆయన నాలో ప్రారంభించిన పని కొనసాగించారు. 1973 సంవత్సరంలో ప్రారంభమైన నా క్రైస్తవ విశ్వాస జీవితము 1958 అక్టోబర్ 24న పుట్టిన నేను 1973 వరకు మరి